హాయ్ అండి. హాయ్ అండి అందరికీ. నేను రంజాన్ పండగకి ఇది నెలంతా వంటకాలు చేస్తూ ఉంటాను. మీరు చూడండి. చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నేను పుతాయర్లు చేస్తున్నానండి. చూడండి, అరబీ వాళ్ళకి, మా కువైట్ వాళ్ళకి. ఇప్పుడైతే ఇది పాలపొడి. పుతాయర్లకి ఏమేమి వేస్తారో వేస్తున్నాను అంతే. నేను కొలతలు ఏమి వేయనండి. నేనైతే మామూలుగా వేస్తాను. పుతాయర్లకి ఏమేమి కావాలనో మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి పాలపొడి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసినాను. తర్వాత వచ్చేసి కొద్దిగా చక్కెర, ఒక చిన్న గావ తాగేదాంతో కొద్దిగా చక్కెర వేసాను. దీన్ని వచ్చేసి కమ్మూరా అంటారండి అరబీలో. నాకు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. బ్రెడ్ చేసేదానికి వాడతారనుకుంటా. ఇది బాగా పొంగుతుంది. అది వేస్తేనే పత్తాయర్లు కానీ గేమర్లు కానీ అది ఖచ్చితంగా కెమెరా వేయాలన్నమాట. ఇది వచ్చేసి మైదా పిండి. కొద్దిగా వేడి వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే పొంగాలని వేస్తున్నాను. ఎందుకంటే చల్లగా ఉంది కదా ఇప్పుడు. మామూలుగా అయితే పొంగుతుంది పిండి. బాగా పొంగితేనే అవి బాగా జ్యూసి మెత్తగా వస్తాయి అన్నమాట. లేకుంటే గట్టిగా ఉంటాయి పత్తాయర్లు. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, చేతికి అంటుకోకుండా ఉండాలని. వెయ్యాలి ఆయిల్ ఖచ్చితంగా. కాబట్టి నేను అంతా కలుపుకున్న తర్వాత వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిసేట్టుగా. బాగా నీట్గా కలుపుకొని అలా ఆ మాదిరి అంత పిండి కలిపేసినాను నీట్గా కలుసుకుని చేతికి. రంజాన్ అంటే బాహుబలి 3 సినిమా తీసినట్టే. ఇంకా ఈ నెలంతా అయిపోయిందండి. క్లోజ్ చేసి అక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను. 3 గంటలు 4 గంటలు పడుతుంది అది పొంగాలి కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇంక ఇవి వచ్చేసి మన ఇండియాలో చీజ్ అంటారేమో నాకు తెలియదు. ఈడైతే అరబీలో జీబున్ అంటారు. ఇవి తీసుకుంటున్నాను పుతాయర్లో మధ్యలో పెట్టడానికి. అదే అండి. ఇప్పుడు వచ్చేసి పిండి పొంగినింది. నేను ఆత్రం ఎక్కువ తిప్పేసిన. కొద్దిగా పొంగింది. అలా ముద్దగా తీసుకొని దాని మధ్యలో జీబన్ పెట్టాలి. అలా జీబన్ పెట్టి రౌండ్గా అంటే అలా కొద్దిగా పొడవుగా చేసుకోవాలి. అలా పెనంలో పెట్టుకోవాలి. చేతికి కరుచుకుంటుంది. కొద్దిగా ఆయిల్ అద్దుకుంటే కరుచుకోదు పిండి. అన్నీ ఆ పెనంకి సినియాలో పెట్టేసుకోవాలి. మధ్యలో జీబుని పెట్టడం, రౌండ్గా అంటే రోల్గా చేసుకోవడం, అన్నీ అలా పేర్చుకోవడం. ఇప్పుడు వచ్చేసి ఫోన్ పడిపోతుంది, ఉండనంటుంది, అందుకనే. తర్వాత వచ్చేసి నీట్గా అలా కొద్దిగా ఇవగా మన చూపుడు వేలంతా చేసుకోవాలి. బాగుంటుంది అంతా. చూడండి, కొద్దిగా స్పీడ్గా పెట్టుకొని చూడండి. అన్నీ ఇలా చేసేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఓవెన్లో పెడతాను. పెరుమ్ అంటారు, పెరుమ్లో పెట్టేస్తాను. నేనైతే ఓవెన్ అంటాను, ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. పెరుమ్ అంటే తెలియదు కదా మన వాళ్ళకి. కువైట్లో కన్నా ఇండియాలో ఎక్కువ చూస్తారు వీడియోస్. అది వచ్చేసి ఓవెన్లో పెట్టేసిన. కొద్దిసేపు 10 నిమిషాలకు అలా ఇలా తయారవుతాయండి. ఇది పుతాయర్లు అంటారు. చూడండి, ప్లీజ్ అండి, ఛానల్ చూడండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అంతేనండి, రెడీ అయిపోయినాయి. ఓకే, బాయ్.